హలో అండి. నేను మీ అత్తింటి కోడలు. మా పెరట్లో చాలా అరటి చెట్లు పెంచుకుంటున్నామండి. అందులో ఒక చెట్టుకి పెద్ద అరటిగెల కూడా పడిందండి. కానీ 3 రోజులకు చూసారా ముందు ఎంత వచ్చిన పెద్ద గాలివానకి ఈ అరటిగెలో? చెట్టు ఈ పడిపోయిందండి. గెలకి 50-60 కాయల దాకా ఉన్నాయండి. లాస్ట్ టైం తుఫాన్ వచ్చినప్పుడు కూడా ఇదేలాగే ఒక చెట్టు పడిపోయిందండి. కానీ ఆ చెట్టు కాయలు అస్సలు ముదరలేదండి. వాటిని అలాగే పారేసాం. కానీ ఇప్పుడు బాగా ముదిరాయండి. ఇంకేం చేద్దాం, ఈ అరటిగెలను మా ఆయన చేత నరికిచ్చేసాం. అసలు మా ఆయనకి నరకడానికి మనసే లేదండి. అయినా ఏం చేద్దాం, నరికేశారు. ఈ గెల చాలా వెయిట్ ఉందండి. ఎలాగో 60-70 కేజీల దాకా ఉందండి. ఎలాగో కష్టపడి తీసుకెళ్ళిపోయారు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, బాగా పెద్ద కాయలండి. ఈ అరటికాయలను మా రిలేటివ్స్కి, మా పక్కింట్లో వాళ్ళకి అందరికీ పంచేసామండి. అందరికీ 4-5 కాయలు చొప్పున ఇచ్చేసామండి. ఇంకొన్ని అరటికాయలు అయితే మాకు తాలింపు చేసుకోవడానికి, ఎప్పుడైనా బజ్జీలు కాల్చుకొని తినడానికి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నామండి. ఇంకా అరటి చెట్టును కూడా నరికేసామండి. దీని పైనున్న బురుడిని లేయర్గా తీసేస్తే అరటి దూట ఉంటుందండి. అసలు మీరు ఇప్పుడు ఈ అరటి చెట్టులో ఏ పార్ట్ అయినా వేస్ట్ అవ్వడం చూసారా? అరటి పువ్వు ఉపయోగపడుతుంది, అరటికాయలు, పండ్లు తింటాము, అరటి ఆకుతో అన్నం తింటాము, నైవేద్యం పెడతాము, చివరికి అరటి చెట్టు స్టెమ్ను కూడా తింటామండి. ప్రతి పార్ట్ యూస్ఫుల్లే కదా. ఇదిగోనండి, ఈ విధంగా వైట్ కలర్లో ఉంటుందండి అరటి తోట. దీన్ని తాలింపు చేసుకొని కూడా తినచ్చండి. ఈ అరటి తోట షుగర్ పేషెంట్స్ ఎంత తింటే అంత మంచిదండి. మీకు ఎవరికైనా అరటి తోట రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకోసం చేస్తానండి.